నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ బలి పశువు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. విశ్వనాథం గారు, సత్యవతి గారి ప్రేమ కథ మొదలైన రోజులు చాలా సాధారణమైనవే. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుకునే రోజుల్లో మొదటగా ఒకరికొకరు పరిచయం అయ్యారు. మొదట్లో అది కేవలం స్నేహం మాత్రమే. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరి మనసుని మరొకరు అర్థం చేసుకోవడం మొదలైంది. విశ్వనాథం గారికి సత్యవతి గారి నిజాయితీ, ఆత్మవిశ్వాసం చాలా నచ్చేది. సత్యవతి గారికి విశ్వనాథం గారి ప్రశాంతమైన స్వభావం, ఎవ్వరికీ చెడు చేయని మనస్తత్వం నచ్చేది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ బంధం క్రమక్రమంగా ప్రేమగా మారింది. కానీ ప్రేమించినంత సులభంగా వాళ్ళ పెళ్లి జరగలేదు. ఆ కాలంలో కుటుంబాల అంగీకారం చాలా ముఖ్యం. పెద్దలకి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో భయాలుండేవి. మొదట 2 కుటుంబాలు కూడా ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. ఇంకా చదువు పూర్తి చేయాలి, జీవితం గురించి స్థిరపడాలి, కుటుంబాల మధ్య పరిస్థితులు వేరు అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. కానీ విశ్వనాథం గారు, సత్యవతి గారు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాళ్ళ ప్రేమ కేవలం ఆకర్షణ కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, నమ్మకం అని వాళ్ళకి తెలుసు. చివరికి పెద్దలు కూడా వాళ్ళ నిజమైన ప్రేమని అర్థం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత అందరి ఆశీర్వాదాలతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా సాగింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ చిన్న చిన్న సంతోషాలని ఆస్వాదించారు. విశ్వనాథం గారు బయటికి చాలా గంభీరంగా కనిపించిన ఇంట్లో మాత్రం చాలా ప్రేమగల వ్యక్తి. సత్యవతి గారిని ఎప్పుడూ గౌరవించేవారు. సత్యవతి గారు కూడా భర్తని ఎంతగానో అభిమానించేవారు. ఇద్దరికీ ఇరు కుటుంబాల నుంచి కూడా మంచి ఆస్తిపాస్తులు వచ్చాయి. కొంతకాలానికి సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. జీవితంలో కావలసిన సౌకర్యాలన్నీ వచ్చాయి. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఒక చిన్న లోటు అలాగే ఉండిపోయింది. అది ఒక బిడ్డ కోసం ఎదురుచూపు. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ చిన్నారి అడుగుల శబ్దం లేదు, చిన్నారి నవ్వు లేదు. ప్రతిరోజు సత్యవతి గారు దేవుడి ముందు నిలబడి ఒకటే కోరుకునేవారు, మా ఇంట్లో ఒక బిడ్డ నవ్వు వినిపించేలా చేయి తండ్రి. ఆమె కళ్ళల్లో ఆ కోరిక చూసిన ప్రతిసారి విశ్వనాథం గారి మనసు బాధపడేది. మనకు రావాల్సిన ఆనందం తప్పకుండా వస్తుంది సత్య, నువ్విలా మనసుని కష్టపెట్టుకోకు, మనం ఆశ వదులుకోకూడదు అని భార్యని ఓదార్చేవారు. చివరికి ఎన్నో సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత ఆ శుభవార్త రానే వచ్చింది. సత్యవతి గారు తల్లి కాబోతున్నారు. ఆ రోజు విశ్వనాథం గారి ఆనందానికి హద్దులే లేవు. అతను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన క్షణం అది. ఆ 9 నెలలు వాళ్ళింట్లో ఒక పండగ వాతావరణం. సత్యవతి గారు తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ప్రతిరోజు మాట్లాడేవారు. నువ్వు మా జీవితంలోకి వచ్చే వెలుగువి అని ముద్దుగా చెప్పుకునేవారు. 9 నెలలు గడిచాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళ జీవితాల్లోకి ఒక చిన్నారి వచ్చింది. ఆ చిన్నారి ముఖం చూసిన క్షణంలోనే ఇద్దరి కళ్ళల్లోనూ ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు పడిన బాధకి, పిల్లలు లేరు అనే నిందలకి, అవమానాలకి ఈరోజు కూతురు రూపంలో సమాధానం దొరికింది. 21 రోజుల తర్వాత ఆ చిన్ని పాపని ఉయ్యాల్లో వేసి నామకరణం చేసే ఫంక్షన్ చేశారు. వీళ్ళకి పిల్లలు లేరు అని వెనకాల చెప్పుకొని నవ్విన ప్రతి ఒక్కరిని ఆ ఫంక్షన్కి ఆహ్వానించారు. ఆ పాపకి శ్రేష్ఠ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆమె వాళ్ళ జీవితంలో దొరికిన అత్యంత శ్రేష్టమైన గొప్ప వరం.
శ్రేష్ఠ పుట్టిన తర్వాత ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నిశ్శబ్దంగా ఉండే గదుల్లో ఇప్పుడు చిన్నారి నవ్వులు వినిపించసాగాయి. విశ్వనాథం గారు కూతుర్ని చేతుల్లోకి తీసుకొని గంటల తరబడి చూస్తూ ఉండేవారు. ఆమె చిన్ని చిన్ని వేళ్లు పట్టుకొని మురిసిపోయేవారు. సత్యవతి గారికైతే శ్రేష్ఠే ప్రపంచం అయిపోయింది. శ్రేష్ఠ కాలు కింద పెట్టినా సరే జాగ్రత్తమ్మా అంటూ భయపడేవారు. ఆమెకు చిన్న గాయమైనా తల్లి గుండె తట్టుకోలేకపోయేది. కానీ వాళ్ళామెను కేవలం గారాబంగా మాత్రం పెంచలేదు, మంచి మనిషిగా పెంచాలి అని అనుకున్నారు. మన దగ్గర డబ్బుంది అని ఎప్పుడూ గర్వపడకూడదు, ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయాలి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు. శ్రేష్ఠ కూడా తల్లిదండ్రుల మాటల్ని గౌరవించేది. పేద ధనిక అని ఎలాంటి భావము లేకుండా అందరితో కలిసిపోయేది. చిన్నప్పటి నుంచే ఆమెకు బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే శ్రేష్ఠ మాత్రం రంగులు తీసుకొని కాగితాల మీద తన ఊహలను గీసేది. ఆమె వేసిన చిన్న చిన్న చిత్రాలు చూసి విశ్వనాథం గారు ఎంతో ఆనందపడేవారు. నువ్వు పెద్దయ్యాక గొప్ప చిత్రకారిణి అవుతావు అంటూ చెప్పేవారు. ఆ మాట శ్రేష్ఠ మనసులో ఒక కలలాగా మారిపోయింది. ఆమె జీవితంలో ఒక లక్ష్యం ఏర్పడింది. తాను ఒక గొప్ప కళాకారిణి కావాలి అని తను కలలు కనడం మొదలుపెట్టింది. శ్రేష్ఠ పెరుగుతున్న కొద్దీ ఆమె ప్రతిభ కూడా పెరుగుతూ వచ్చింది. చిన్నప్పుడు కాగితాల మీద వేసిన చిన్న చిన్న బొమ్మలు క్రమంగా అందమైన చిత్రాలుగా మారాయి. ఆమె వేసే ప్రతి చిత్రంలోనూ ఒక భావం ఉండేది. ఒకసారి ఆమె చిన్నప్పుడు వర్షంలో తడుస్తూ ఆడుకుంటూ ఉన్న పిల్లల చిత్రాన్ని వేసింది. ఆ చిత్రాన్ని చూసిన విశ్వనాథం గారు చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. శ్రేష్ఠ, నీకు రంగులు మాత్రమే కాదు, మనుషుల మనసులు కూడా కనిపిస్తున్నాయి. అదే ఒక గొప్ప కళాకారుడి లక్షణం అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రేష్ఠ ఎంతో సంతోషపడింది. ఆమెకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉండేది. ఆమె ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు వెనకడుగు వేయనివ్వలేదు. పాఠశాలలో కూడా శ్రేష్ఠ చదువులో ఎప్పుడు ముందే ఉండేది. ఆ స్కూల్లో టీచర్స్ అందరూ ఆమెను ఎంతో మెచ్చుకునేవారు. చదువుతో పాటు చిత్రకళలో కూడా ఆమె ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. పాఠశాల స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. కానీ శ్రేష్ఠకి బహుమతుల కంటే తన చిత్రాలను చూసి ఎవరో ఒకరు ఆనందపడడం, మెచ్చుకోవడం ఎక్కువ సంతోషం ఇచ్చేది. కాలం గడిచింది. శ్రేష్ఠ పెద్దదయ్యింది. మంచి కళాశాలలో చేరింది. తనకిష్టమైన చిత్రకళనే ఎంచుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసింది. చిత్రకళలో ఉన్నత పట్టా కూడా సాధించింది. ఆమె కళకి మంచి గుర్తింపు రావడం కూడా మొదలైంది. ఆమె వేసిన చిత్రాలు వివిధ ప్రదర్శనలలో ప్రదర్శించబడ్డాయి. ఆమె చిత్రాల్లో ప్రకృతి అందాలు మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలు కూడా కనిపించేవి. ఓ తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూసే దృశ్యం, ఒక వృద్ధుడి ఒంటరితనం, ఒక పేదవాడి అమాయకమైన చిరునవ్వు, ఇలాంటి ఎన్నో భావాలని ఆమె తన కుంచెతో చూపించేది. ఆమె చిత్రాలను చూసిన వాళ్ళు ఈ అమ్మాయికి ఈ కళలో ప్రత్యేకమైన దృష్టి ఉంది అని మెచ్చుకునేవారు. కొన్ని చిత్రాలని పెద్ద పెద్ద కళాభిమానులు కొనుగోలు చేసేవారు. కొన్ని చిత్రాలకి విదేశాల్లో కూడా ప్రశంసలు వచ్చాయి. శ్రేష్ఠ పేరు నెమ్మదిగా అందరికీ తెలిసింది. కానీ అంత పేరొచ్చినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ ఆమెకిష్టమైంది తల్లిదండ్రులతో కలిసి కూర్చొని మాట్లాడడం, తండ్రితో తన కొత్త చిత్రాల గురించి చర్చించడం, తల్లితో వంటగదిలో కబుర్లు చెప్పడం. సత్యవతి గారికైతే తన కూతుర్ని చూస్తే ఇంకా చిన్నపిల్లలాగానే కనిపించేది. నువ్వు ఎంత పెద్ద కళాకారిణివైనా సరే నాకు మాత్రం నా చిన్న పాపవే అని ప్రేమగా చెప్పేవారు. శ్రేష్ఠ నవ్వుతూ, అమ్మా, నాకు కూడా మీరిద్దరూ ఎప్పటికీ అందరికంటే గొప్పవారే అంటూ చెప్పేది. ఇలా ప్రేమతో సంతోషంతో రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే శ్రేష్ఠకి 25 ఏళ్ళు వచ్చేశాయి. ఆమె జీవితంలో ఎన్నో విజయాలు వచ్చాయి. కానీ తల్లిదండ్రుల మనసులో మాత్రం ఒక ఆలోచన మొదలైంది. శ్రేష్ఠ జీవితంలో ఒక మంచి తోడు రావాలి. విశ్వనాథం గారు, సత్యవతి గారు కూతురు పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చునున్నప్పుడు సత్యవతి గారు మెల్లగా అడిగారు,
అమ్మా శ్రేష్ఠ, నీకెవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా అమ్మా? నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అంటూ అడిగారు. శ్రేష్ఠ ఆశ్చర్యంగా చూసింది. వెంటనే లేదమ్మా అంది. నా మనసులో ఎవ్వరూ లేరమ్మా అంటూ నవ్వింది. విశ్వనాథం గారు చిరునవ్వు నవ్వారు. అయితే మేం చూసే సంబంధం గురించి ఆలోచిస్తావా అంటూ అడిగారు. శ్రేష్ఠ కొంతసేపు మౌనంగా ఉంది. తన తల్లిదండ్రులు తన కోసం ఎంత చేశారో ఆమెకు తెలుసు. వాళ్ళ కోరికను గౌరవించాలి అని అనుకుంది. సరే నాన్న, మీ ఇష్టం అంటూ చెప్పింది. ఆ మాట విన్న సత్యవతి గారి ముఖంలో ఆనందం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక సంబంధం వచ్చింది. అది సుకుమార్ వాళ్ళ సంబంధం. సుకుమార్ ఫోటో చూసినప్పుడు సుకుమార్ అందరికీ నచ్చాడు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. మంచి చదువు, మంచి కుటుంబము, అంతేకాకుండా ఆస్తి ఐశ్వర్యాలు కూడా బాగానే ఉన్నాయి. గొప్ప సంపన్నుల కుటుంబం వాళ్ళది. అతని తండ్రి రిటైర్ అయిన అధ్యాపకుడు. అతని భార్య ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఆ కుటుంబం గురించి విచారించారు. ఎవరిని అడిగినా సరే మంచి మాటలే వినిపించాయి. చాలా పద్ధతున్న కుటుంబం, మంచి సంస్కారం ఉన్నవాళ్ళు. ఎవరైనా సహాయం అని అడిగితే ముందుంటారు అని అందరూ చెప్పారు. దాంతో విశ్వనాథం గారు, సత్యవతి గారు పెళ్లి చూపులకి అంగీకరించారు. శ్రేష్ఠ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. కానీ ఆ అందమైన ముఖాల వెనుక ఎలాంటి నిజం దాగి ఉందో ఆమెకు తెలియదు. ఆమెకు తెలియని ఒక చీకటి ఆమె జీవితంలోకి నెమ్మదిగా అడుగు పెడుతోంది. పెళ్లి చూపుల రోజు వచ్చింది. విశ్వనాథం గారి ఇంట్లో ఉదయం నుంచే సందడి మొదలైంది. సత్యవతి గారు తన కూతుర్ని ఎంతో ప్రేమగా తయారు చేశారు. కానీ అది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, తన కూతురు జీవితంలో కొత్త అడుగు వేయబోతుంది అనే ఆనందంతో. శ్రేష్ఠ మాత్రం ఎప్పట్లాగానే ప్రశాంతంగా ఉంది. ఆమెకు పెళ్ళి అనే విషయం కొత్తగా అనిపించినా తన తల్లిదండ్రులు తన కోసం ఎంచుకునే వ్యక్తి మంచివాడే అవుతాడు అనే నమ్మకం ఉంది తనకి. ఎందుకంటే ఆమె జీవితంలో ఇప్పటి వరకు చూసిన ప్రపంచం ప్రేమతోనే నిండిపోయింది. తండ్రి ప్రేమ, తల్లి ఆప్యాయత, చుట్టూ ఉన్నవారి అభిమానం. అందుకే ఎవరో తనని మోసం చేస్తారు అన్న ఆలోచన ఆమెకెప్పుడూ రాలేదు. సుకుమార్ కుటుంబం ఇంటికొచ్చింది. మొదటి చూపులోనే అందరూ చూడ్డానికి మర్యాదగా కనిపించారు. సుకుమార్ చాలా నెమ్మదిగా, పద్ధతిగా మాట్లాడాడు. అతని మాటల్లో ఒక గౌరవం కనిపించింది. శ్రేష్ఠను చూసిన వెంటనే అతని ముఖంలో సంతోషం కనిపించింది. శ్రేష్ఠ చాలా అందంగా ఉంటుంది. పొడవైన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, ఏ లిప్స్టిక్లు వేయకపోయినా గులాబీ రంగులో మెరిసిపోతూ పెదాలు, అందమైన చెక్కిళ్ళు, కుందనపు బొమ్మలా ఉంటుంది. ఎవ్వరికైనా నచ్చకుండా ఉండదు. సుకుమార్కి కూడా మొదటి చూపులోనే శ్రేష్ఠ నచ్చింది. కొంతసేపటి తర్వాత ఇద్దరిని మాట్లాడుకోవడానికి ఒంటరిగా పంపించారు. శ్రేష్ఠ కొంచెం సంకోచంగా కూర్చుంది. సుకుమార్ మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. మీకు చిత్రకళ అంటే చాలా ఇష్టమట కదా అంటూ అడిగాడు. శ్రేష్ఠ ముఖంలో వెంటనే చిరునవ్వు వచ్చింది. అవును, చిన్నప్పటి నుంచి అదే నా ప్రపంచం అంది. చిత్రాలు వేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటూ చెప్పింది. సుకుమార్ ఆసక్తిగా విన్నాడు. మీరు మీ ఇష్టాన్ని ఎప్పుడూ వదులుకోకండి, మీ ప్రతిభను కొనసాగించాలి అన్నాడు. ఆ మాటలు శ్రేష్ఠ మనసులో మంచి స్థానం సంపాదించాయి. ఎందుకంటే ఆమెకు తన కళను అర్థం చేసుకునే వ్యక్తే కావాలి. ఆ రోజు సాయంత్రం సత్యవతి గారు కూతుర్ని అడిగారు. ఏమ్మా, నీకు ఈ సంబంధం నచ్చిందా? శ్రేష్ఠ కొంచెం సిగ్గుతో నవ్వింది. అవునమ్మా, అతను చాలా మంచివాళ్లా ఉన్నాడు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అతనే నాకు సరైన జోడీ అని అనిపిస్తుంది అంటూ చెప్పింది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. ఆ రోజు శ్రేష్ఠ జీవితంలో మరో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. సుకుమార్ ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. నిశ్చితార్థం తర్వాత అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకునేవారు. షాపింగ్లకు వెళ్ళేవారు. తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. శ్రేష్ఠ తన కలల గురించి చెప్పేది. పెళ్లి తర్వాత కూడా నేను చిత్రాలు వేయాలి అంటూ ఒకరోజు చెప్పింది.
వెంటనే సుకుమార్, ఖచ్చితంగా వెయ్యాలి, నీకు ఇష్టమైన పని నువ్వు చెయ్యాలి అంటూ చెప్పేవాడు. ఆ మాటలు విన్న ప్రతిసారి శ్రేష్ఠకి తన నిర్ణయం సరైనదే అనిపించేది. అతని ప్రవర్తనలో ఎప్పుడూ అసభ్యత కనిపించలేదు. నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి హద్దులు దాటాలని ప్రయత్నించలేదు. ఎప్పుడూ గౌరవంగానే ఉండేవాడు. అందుకే శ్రేష్ఠకు అతనిపై నమ్మకం మరింత పెరిగింది. పెళ్లి రోజొచ్చింది. ఆ ఇంట్లో ఆనందం నిండిపోయింది. విశ్వనాథం గారు తన కూతురు పెళ్లి కోసం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. సత్యవతి గారు మాత్రం ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు కూతురు దూరంగా వెళుతుంది అనే బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తాళి కట్టే సమయంలో విశ్వనాథం గారి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఎన్నో సంవత్సరాలు తన చేతుల్లో పెరిగిన పాప ఇప్పుడు ఇంకో ఇంటి బాధ్యత తీసుకుంటుంది. ఆయన మనసులో ఒకటే కోరిక, మా అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పెళ్లి తర్వాత శ్రేష్ఠ కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందరూ ఆమెను ఆశీర్వదించారు. పూజలు, వ్రతాలు, నోములు అంటూ రోజులు గడిచిపోయాయి. మంచి రోజులు లేకపోవడం వల్ల వాళ్ళ మొదటి రాత్రికి మంచి ముహూర్తం దొరకలేదు. మొదటి కొన్ని రోజులు చాలా బాగానే గడిచాయి. అత్తగారు ప్రేమగా మాట్లాడేవారు. మామగారు మర్యాదగా చూసుకునేవారు. సుకుమార్ మంచిగా ప్రేమగా ప్రవర్తించేవాడు. శ్రేష్ఠ మనసులో ఒక్క సంతోషం, అమ్మా నాన్నలు నా కోసం నిజంగానే మంచి కుటుంబాన్ని చూశారు అని అనుకుంది. కొత్తింట్లో కొత్త కలలతో అడుగుపెట్టిన ఆమెకి తన జీవితంలో ఇంకో పెద్ద మలుపు రాబోతోంది అని ఆమెకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత శ్రేష్ఠ, సుకుమార్ల మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు. మొదటి రాత్రి గురించి ఆ ఇంట్లో ఒక సాంప్రదాయం ఉందని, మా ఇంటి ఆచారం ప్రకారం మొదటి రాత్రి ఇక్కడే జరగాలి అని అత్తగారు చెప్పారు. శ్రేష్ఠ తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని సాధారణంగానే తీసుకున్నారు. ఆ రాత్రి ఆమె మనసులో ఎన్నో కలలు. ఇప్పటి వరకు తన జీవితంలో ప్రేమని మాత్రమే చూసిన అమ్మాయి ఇప్పుడు తన జీవిత భాగస్వామితో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది. సుకుమార్ గదిలోనే ఉన్నాడు. అందంగా అలంకరించి శ్రేష్ఠని గదిలోకి పంపించారు. ఆమె చేతిలో పాలు కూడా ఉన్నాయి. ఇవి తాగండి అంటూ శ్రేష్ఠ సుకుమార్కిచ్చింది. సుకుమార్, ముందు నువ్వు తాగి తర్వాత నాకివ్వు అంటూ శ్రేష్ఠ నోటికి ఆ గ్లాస్ని అందించాడు. భర్తపై ఉన్న నమ్మకంతో శ్రేష్ఠ వాటిని తీసుకుంది. కొద్దిసేపటికే ఆమెకు తల బరువుగా అనిపించింది. కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఆమె చివరిగా గుర్తుపెట్టుకున్న విషయం ఏమిటంటే సుకుమార్ తన పక్కనే ఉండడం. ఆ తరువాత అంతా చీకటిగా మారిపోయింది. ఉదయం శ్రేష్ఠ కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు తెలియని ఒకే ఒక భయం మొదలైంది. ఎందుకంటే తనకు గత రాత్రి జరిగిన విషయాలు ఏవీ గుర్తులేవు. ఆమె మనసులో మొదటిసారి ఒక చిన్న భయం పుట్టింది. నిజంగా ఏం జరిగింది అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. కానీ ఆ ప్రశ్నకి సమాధానం ఆమె ఊహించనంత భయంకరంగా ఉండబోతోంది అని ఆమెకప్పుడు తెలియదు. ఉదయం కళ్ళు తెరిచిన శ్రేష్ఠకి మొదట ఏమీ అర్థం కాలేదు. ఆమె తన భర్త ఛాతీ మీద పడుకునుంది. కొన్ని క్షణాలు ఆమె అలాగే నిశ్చలంగా పడుకునుంది. తానెక్కడున్నానో, ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. నిన్న రాత్రి తన పెళ్లి తర్వాత మొదటి రాత్రి. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోందని ఎంతో నమ్మకంతో, ఎన్నో కలలతో తను గదిలోకొచ్చింది. భర్తతో తన మనసులోని మాటలు పంచుకోవాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు తన మనసులో మాత్రం ఒక తెలియని భయం. తనకి శరీరం మొత్తం నొప్పిగా అనిపించింది. ఏదో చాలా అలసిపోయినట్టుగా ఉంది. కానీ రాత్రి ఏం జరిగిందో మాత్రం గుర్తు రావడం లేదు. ఆమె మెల్లగా లేచి కూర్చుంది. తన పక్కనున్న సుకుమార్ వైపు చూసింది. అతను మాత్రం చాలా సాధారణంగా ఉన్నాడు. శ్రేష్ఠ అతని ముఖంలో ఏదైనా సమాధానం కోసం వెతికింది. నిన్న రాత్రి ఏం జరిగింది అంటూ అడిగింది. సుకుమార్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏమైంది అంతలా ఎందుకు అడుగుతున్నావు? నాకు జీవితాంతం మరిచిపోలేని ఒక అనుభూతినిచ్చి ఏం జరిగింది అని అడుగుతున్నావా
అన్నాడు. శ్రేష్ఠ అయోమయంగా నాకేమీ గుర్తులేదండి అంది. అతను నవ్వుతూ నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అంతే అని చెప్పి మాట మార్చేశాడు. ఆ సమాధానం ఆమెకు పూర్తిగా నమ్మకం కలిగించలేదు. కానీ కొత్తగా పెళ్ళైన రోజులు భర్తని అనుమానించడం ఆమె మనసుకి ఇష్టం లేదు. బహుశా నిజంగానే నేను ఎక్కువగా అలసిపోతూ ఉండుంటాను అని తనను తాను నమ్మించుకుంది. రోజులు గడుస్తున్నాయి. బయటకు చూస్తే శ్రేష్ఠ జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. భర్తున్నాడు, మంచి ఇల్లుంది, సౌకర్యాలున్నాయి, అత్తమామలు ఉన్నారు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక చిన్న అసంతృప్తి పెరుగుతోంది. ఎందుకంటే సుకుమార్ తనతో మాట్లాడే తీరు మెల్లమెల్లగా మారిపోతూ వచ్చింది. పెళ్లికి ముందు ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎక్కువగా తన అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి రాత్రి ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదు. కానీ ఉదయాన్నే తన ఒళ్ళంతా నొప్పులు, ఇంకా ఒంటి మీద గోళ్ళగాట్లు, పంటిగాట్లు మాత్రం ఉండేవి. శ్రేష్ఠ తన మనసులోని విషయాలు చెప్పాలి అని ప్రయత్నిస్తే అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆమెకు కావలసిన ప్రేమ, ఆప్యాయత, తోడు అవి మాత్రం కనిపించేవి కాదు. ఆమెకు భార్యగా తనకున్న స్థానం కేవలం ఒక బాధ్యతలా అనిపించడం మొదలైంది. ప్రతి రాత్రి ఒకే విధంగా మారింది. అత్తగారు పాలు తీసుకొచ్చేవారు. తాగమ్మా అని ప్రేమగా చెప్పేవారు. శ్రేష్ఠ కూడా మొదట ఎలాంటి అనుభవము లేకుండా, అనుమానం లేకుండా తాగేది. కొద్దిసేపటికే ఆమెకు మత్తుగా అనిపించేది. ఉదయం లేచేసరికి మళ్ళీ అదే గందరగోళం. తనకు ఏం జరుగుతుందో గుర్తుండేదే కాదు. ఆమె మనసులో భయం పెరిగిపోతోంది. కానీ ఎవరితో చెప్పాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులకి చెప్పాలని అనిపించలేదు. కానీ వాళ్ళు ఎంత సంతోషంగా తన పెళ్లి చేశారో గుర్తొచ్చేది. నేను బాగోలేనని చెబితే వాళ్ళెంత బాధపడతారు అనే ఆలోచనతో మౌనంగా ఉండేది. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో శ్రేష్ఠ ఎన్నో విషయాలు గమనించింది. సుకుమార్ ప్రేమగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఆమె మనసు, ఆమె భావాలు, ఆమె కలలు ఇవేవీ అతనికి పెద్దగా ముఖ్యం కాదు అన్న విషయం అర్థమయ్యింది. కానీ ఆమె మాత్రం తన బాధ్యతల్ని వదల్లేదు. ఇంట్లో అందరితో మంచిగా ఉండేది. అత్తగారిని గౌరవించేది. మామగారితో మర్యాదగా మాట్లాడేది. వాళ్ళిద్దరూ కూడా తన మీద ఎంతో ప్రేమని చూపించేవారు. సుకుమార్ మాత్రమే ఎందుకో తెలియదు తనలోని భావాలన్నీ దాచేసుకుంటున్నట్టుగా మౌనంగా అనిపించేవాడు. శ్రేష్ఠ మాత్రం అందరితో ప్రేమగానే ఉండేది. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు నేర్పించింది అదే. మన మంచితనం మన చేతుల్లోనే ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే మన ప్రవర్తన మనమే నిర్ణయించుకోవాలి. ఒకరోజు శ్రేష్ఠ తల్లికి ఆరోగ్యం బాగోలేదు అని తెలిసింది. అమ్మ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తాను, అమ్మకి ఆరోగ్యం బాలేదు అంటూ చెప్పింది. అత్తగారు కూడా అంగీకరించారు. శ్రేష్ఠ పుట్టింటికి వెళ్ళింది. తల్లిని చూసుకోవాలని వెళ్ళిన ఆమెకు కూడా కొంత విశ్రాంతి కావాలి అని అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. తలనొప్పి, తల తిరగడం, ఎప్పుడూ అలసట. సత్యవతి గారు కూడా కూతుర్ని చూసి బాధపడ్డారు. ఏమైందమ్మా, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఏదైనా విశేషమా అంటూ అడిగారు. శ్రేష్ఠ మాత్రం అలాంటిది ఏమీ లేదమ్మా అంటూ నవ్వింది. కానీ ఈసారి ఆ నవ్వు వెనుక ఉన్న బాధని తల్లి హృదయం గుర్తించింది. చివరికి శ్రేష్ఠ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు నిద్ర కోసం ఏమైనా మందులు వాడుతున్నారా అంటూ అడిగారు. ఆ మాట విన్న శ్రేష్ఠ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. లేదు డాక్టర్, నేను ఎలాంటి మందులు ఏవి తీసుకోను అంది. డాక్టర్ ఆమె రిపోర్ట్లు చూస్తూ మీరు ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు వేసుకుంటున్నట్టుగా ఈ రిపోర్ట్స్లో ఉంది. వాటి వల్లే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ. అసలైన నీ వయసు ఎంతని? ఈ వయసులో నిద్ర మాత్రలు వేసుకోవడం ఏమిటి, అది కూడా అంత ఎక్కువగా?
ఏదైనా స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోతే స్ట్రెస్ రిలీఫ్ కోసం న్యాచురల్గా చాలా పద్ధతులున్నాయి. నువ్వే స్వయంగా ఒక మంచి ఆర్టిస్ట్వి. నీ పెయింటింగ్స్ చూస్తే చాలామంది మనసులకి నెమ్మది కలుగుతుంది అని చెప్తారు కదా. అలాంటిది మీరిలా మత్తు మందులు తీసుకోవడం ఏమిటి అంటూ అడిగింది. ఆ ఒక్క మాట శ్రేష్ఠ మనసులో పెద్ద సందేహాన్ని రేపింది. ఇంటికి తిరిగొస్తున్నంతసేపు ఆమె మనసులో ఒకటే ఆలోచన. నేనెలాంటి మందులు తీసుకోలేదు. నా శరీరంలోకి ఇవెలా వచ్చాయి? అప్పుడే ఆమెకొక విషయం గుర్తుకొచ్చింది. ప్రతి రాత్రి పాలు తాగడం. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నా జీవితంలో ఏదో దాగుంది అనే అనుమానం మొదటిసారి బలపడింది. ఆ రోజు రాత్రి శ్రేష్ఠ ఒక నిర్ణయం తీసుకుంది. నిజం ఏదైనా సరే దాన్ని తెలుసుకోవాలి. ఎంత బాధ కలిగినా సరే. కానీ ఇక అజ్ఞానంలో ఉండకూడదు అనుకుంది. వెంటనే ఆలోచించి ఒక ప్లాన్ చేసింది. తన గదిలో ఎవ్వరికీ తెలియకుండా ఒక సీసీ కెమెరా అమర్చింది. ఆమెకు కావలసింది గొడవ కాదు, నిజం. ఆ రాత్రి అత్తగారు మామూలుగానే పాలు తీసుకొచ్చారు. శ్రేష్ఠ కూడా మామూలుగానే పాలు తీసుకుంది. ఆవిడ్ని నమ్మించడానికి కొంచెం తాగింది. వెంటనే అత్తయ్యగారు, మామయ్యగారు పిలుస్తున్నట్టున్నారు. ఒకసారి చూడండి, నేను తాగేస్తానులే ఈ పాలు అంటూ చెప్పి ఆవిడటు వెళ్ళగానే ఆ పాలని పారబోసేసి పాలన్నీ తాగేసినట్టుగానే కూర్చుంది. ఇన్నాళ్ళు తనకేం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంది. భర్తను నమ్మింది, అత్తమామల్ని నమ్మింది. ఆ ఇంట్లో కడుగుపెట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుంది. అది నీ ఇల్లు, అందరినీ ప్రేమగా చూసుకో అని వాళ్ళు చెప్పిన మాటల్ని గౌరవించింది. కానీ ఇప్పుడు తన మనసులో ఒక ప్రశ్న. నేను ప్రేమగా చూసుకున్న వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించారా అనే సందేహం. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనే ఆమె నిర్ణయించుకుంది. ఆ అత్తగారిని నమ్మించడానికి తాగిన కొంచెం పాల వల్లే ఆమెకు చాలా మత్తెక్కేసింది. తన చుట్టుపక్కలంతా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ తన శరీర అవయవాలు తనకి సహకరించడం లేదు. అలాగే మత్తుగా మంచం మీద పడుకుంది. తన పక్కనే అప్పటి వరకు మంచం మీద కూర్చునున్న భర్త మెల్లగా లేచి తను గాఢ నిద్రలోకి వెళ్ళిందో లేదో చెక్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అత్తగారు మామగారు ఆ తర్వాత ఆ గదిలోకి వచ్చారు. అత్తగారు మామగారితో, తొందరలోనే ఎలాగైనా సరే శ్రేష్ఠ గర్భవతి కావాలి, మన వంశానికి వారసుని కనాలి. అలా జరిగితేనే మన అబ్బాయి మగాడు కాదు అనే విషయం ఈ లోకానికి తెలియకుండా ఉంటుంది. ఆ నిజాన్ని మీరెలాగైనా సమాధి చేసేయాలి అంటూ చెప్పింది. ఆ తర్వాత మామగారు శ్రేష్ఠ దగ్గరకు వెళ్ళారు. అతి కిరాతకంగా ఒక మగాడు తనని అనుభవిస్తున్న విషయం తనకి తెలుస్తూనే ఉంది. కానీ మత్తు వల్ల తను ప్రతిఘటించలేని పరిస్థితుల్లో ఉంది. ఆ రాత్రి 2-3 సార్లు అలా జరిగిన తర్వాత మామగారు బయటకు వెళ్ళిపోయారు. అప్పుడే భర్త లోపలికొచ్చి తన పక్కనే బట్టలు లేకుండా పడుకున్నాడు. జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటే శ్రేష్ఠకి అసహ్యంగా ఉంది. తన ఒంటి మీద పాములు జెర్రులు పాకుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ విషయం గురించి గొడవ చేయడం తనకే క్షేమం కాదు అని మౌనంగా ఉంది. కెమెరాలో ప్రతి విషయము రికార్డ్ అయ్యింది. మరుసటి రోజు ఉదయం శ్రేష్ఠ గుండెంతా బగ్గ మండిపోతుంది. వెంటనే శ్రేష్ఠ ఆ కెమెరా తీసుకుంది. తను మంచం మీద వేసిన బెడ్షీట్లు ఆధారాల కోసం తన బ్యాగ్లో సర్దుకుంది. ఉదయాన్నే అత్తగారిని చూడగానే తనకు అసహ్యంగా అనిపించింది. అయినా సరే తనని తాను నిగ్రహించుకొని, అత్తయ్య గారు, అమ్మకి ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది, నేను వెంటనే మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటపడింది. సుకుమార్ తన జీవితంలో దాచిన నిజం బయటపడిపోయింది. అతని కుటుంబం కూడా ఆ నిజాన్ని దాచిపెట్టి తనను ఈ పెళ్లి బంధంలోకి తీసుకొచ్చింది అని, తనను ఒక భార్యగా గౌరవించకుండా తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనే, తమ కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికే తనని బలి పశువులా వాడుకున్నారు అన్న విషయం అర్థమైపోయింది. ఆ క్షణంలో శ్రేష్ఠకి కన్నీళ్ళొచ్చాయి. కానీ కొంతసేపటి తర్వాత ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెకు ఒక విషయం నేర్పించారు. తప్పు జరిగినప్పుడు భయపడకూడదు, నిజం కోసం నిలబడాలి అని. వెంటనే తన తల్లిదండ్రులకు నిజం చెప్పేయాలి అని అనుకుంది. ఎందుకంటే ఇక ఈ బాధని ఒంటరిగా మోయడం తన వల్ల కాదు.
శ్రేష్ఠ పుట్టింటి గుమ్మం దగ్గర నిలబడినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే ఆమె గుమ్మం దగ్గర తన పెళ్ళికి ముందు ఆనందంగా నిలబడింది. అప్పుడు ఆమె కళ్ళల్లో కలలున్నాయి. ఇప్పుడు ఆమె కళ్ళల్లో గాయాలున్నాయి. కానీ ఈసారి ఆమె ఒంటరిగా లేదు. ఆమె వెనుక తన తల్లిదండ్రుల ప్రేమ ఉంది. తనలో ధైర్యం ఉంది. సత్యవతి గారు కూతుర్ని చూసిన వెంటనే ఏదో జరిగింది అని అర్థం చేసుకున్నారు. ఏమైందమ్మా అంటూ అడిగారు. ఆ ఒక్క మాట వినగానే ఇన్నాళ్ళు ఆపుకున్న కన్నీళ్లు శ్రేష్ఠ కళ్ళ నుంచి బయటకొచ్చి పడ్డాయి. అమ్మా, నేను చాలా పెద్ద మోసానికి గురయ్యానమ్మా అంటూ చెప్పింది. ఆ మాటలతో ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతత అంతా ఒక్కసారిగా మారిపోయింది. విశ్వనాథం గారు కూతురు వైపు చూస్తూ నిలబడిపోయారు. ఎందుకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న కూతురు ఇంత బాధని ఒంటరిగా భరించింది అని ఆయనకు తెలియగానే ఆయన తట్టుకోలేకపోయారు. శ్రేష్ఠ గదిలో రికార్డైన వీడియో చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ రక్తం మరిగిపోయింది. విశ్వనాథం గారు మాత్రం ఏమీ మాట్లాడలేకపోయారు. ఎప్పుడూ కూతురు ముందు ధైర్యంగా ఉండే ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్ళొచ్చాయి. సత్యవతి గారు ఏడుస్తూ, ఏమిటమ్మా శ్రేష్ఠ, ఇదంతా ఏమిటి? పేరుకు పెద్ద మనుషులు, చాలా మంచివాళ్ళు అని ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు. కానీ లోపల ఇంత భయంకరమైన నిజాలు దాగున్నాయా? నా కూతుర్ని ఒక వేశ్యలా మార్చారు వాళ్ళు. ఎంత అన్యాయం! తమ కొడుకు లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా? చిచ్చి! తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన మామగారు నీ విషయంలో ఇంతటి ఘాతుకానికి ఒడికడతారా? వాళ్ళని అస్సలు వదిలిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళు చేసిన పనికి శిక్ష పడేలా చేయాలి అంటూ కోపంతో రగిలిపోతూ చెప్పారు సత్యవతి గారు. మనుషులని బయటకు కనిపించే మంచితనంతో మాత్రమే అంచనా వేయకూడదు అని తెలుసు. కానీ వాళ్ళిలా ఇంత పెద్ద మోసం చేస్తారని నేను అనుకోలేదు అన్నారావిడ. మనం తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకూడదు సత్య. నిజం అందరి ముందుకి రావాలి అన్నారు విశ్వనాథం గారు. శ్రేష్ఠకి తన తండ్రి మాటల్లో ఉన్న ధైర్యం అర్థమైంది. తన చిన్నప్పటి నుంచి చూసిన అదే తండ్రి, తనకి సైకిల్ తొక్కడం నేర్పించిన తండ్రి, తన మొదటి చిత్రాన్ని గోడకు పెట్టి గర్వపడిన తండ్రి ఆయన. ఇప్పుడు తన జీవితంలోని అతిపెద్ద కష్టంలో కూడా ఆయన తన పక్కనే నిలబడ్డాడు. ఆమెకు కొన్నంత ధైర్యం వచ్చింది. విశ్వనాథం గారు శ్రేష్ఠని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ దగ్గర ఉన్న ఆధారాలని పోలీసులకిచ్చారు. శ్రేష్ఠ అత్తింటి వాళ్లపైన కేసు ఫైల్ చేశారు. శ్రేష్ఠ తీసుకువెళ్లిన బెడ్షీట్లు టెస్ట్ చేపిస్తే అందులో ఉన్న సెమెన్ శాంపిల్స్ తన మామయ్య గారివే అని తేలాయి. సుకుమార్ తండ్రి, తల్లి తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళ చేతుల్లో లేదు. ఎందుకంటే నిజం బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. కొంతమంది బంధువులు కూడా విషయం తెలుసుకున్నారు. మొదట్లో సుకుమార్ కుటుంబాన్ని గొప్పగా చెప్పిన వాళ్లే ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అంత మంచి వాళ్ళల్లో కనిపించిన వాళ్ళు ఇలా చేశారా అంటూ మాట్లాడుకుంటున్నారు. సమాజంలో ఉన్న పేరు, గౌరవం అన్ని క్షణాల్లో మారిపోయాయి. ఎందుకంటే మనిషి నిజమైన విలువ బయట మాటల్లో కాదు, తన ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇప్పుడు శ్రేష్ఠ తన జీవితంలో ఎదురైన అతిపెద్ద కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్థాయికి వచ్చింది. అయితే ఆ బాధ పూర్తిగా పోయిందా అంటే లేదు. కొన్ని రాత్రులు తనకి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. తన కళ్ళ ముందు జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చేవి. నేనెవ్వరినీ నమ్మకూడదా అనే ప్రశ్న కూడా ఎన్నోసార్లు ఆమెను బాధించేది. కానీ వెంటనే తన తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చేది. మన మంచితనం వల్ల ఎవరైనా మోసం చేస్తే మన జీవితాన్ని మనం వదిలేయకూడదు అని. ఆ మాటలు ఆమెకు మళ్ళీ ధైర్యం ఇచ్చేవి. విశ్వనాథం గారు తన కూతురి గౌరవం విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. సుకుమార్ కుటుంబంలో భయం మొదలైంది. ఇన్నాళ్ళు వాళ్ళకి తమకున్న పేరు, డబ్బు, సమాజంలో ఉన్న స్థానం అన్నీ తమను కాపాడతాయి అని అనుకుంటూ ఉండేవారు. కానీ శ్రేష్ఠ తీసుకున్న నిర్ణయం వాళ్ళందరినీ కుదిపేసింది. సుకుమార్ మాత్రం తన తప్పుని అంగీకరించే స్థితిలో లేడు.
తన జీవితంలో జరిగిన నిజాన్ని దాచుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని తల్లిదండ్రులు కూడా తమ కొడుకు జీవితాన్ని కాపాడాలి అనే పేరుతో ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశారు అన్న విషయం అందరికీ అర్థమైంది. విచారణ మొదలైన రోజు శ్రేష్ఠ చాలా ప్రశాంతంగా అక్కడ నిలబడింది. ఆమెను చూసిన కొంతమంది ఆశ్చర్యపోయారు. ఆమె ముఖంలో భయం లేదు. కేవలం ఒక నమ్మకం మాత్రమే ఉంది. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అనే నమ్మకం అది. ప్రశ్నలు అడిగినప్పుడు శ్రేష్ఠ ప్రతి విషయాన్ని ఓపికగా చెప్పింది. తనకి మొదటి నుంచి వచ్చిన అనుమానాలు, తనకు ఎదురైన పరిస్థితులు, తాను ఎలా నిజాన్ని తెలుసుకోగలిగింది అన్నీ వివరించి చెప్పింది. ఆమె మాటల్లో కోపం లేదు, కానీ ప్రతి మాటలోనూ తనకి జరిగిన విషయం తాలూకు బాధ ఉంది. నాకు జరిగిన బాధని తిరిగెవ్వరూ అనుభవించకూడదు అనే ఆలోచన కూడా ఉంది. ఆ సమయంలో సుకుమార్ కుటుంబం దాచిన నిజం కూడా బయటపడింది. తమ కుటుంబ పేరు, తమ కొడుకు భవిష్యత్తు కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేయాలి అని చూశారు. అది విన్న శ్రేష్ఠ తల్లిదండ్రులకి బాధ మరింత పెరిగింది. ఎందుకంటే వాళ్ళొక మంచి కుటుంబం అని నమ్మి తమ కూతుర్ని సుకుమార్కిచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. శ్రేష్ఠ ఇచ్చిన వీడియో ఫుటేజ్, మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత శ్రేష్ఠకు జరిగిన అన్యాయానికి కోర్టు వారు చెల్లించిపోయారు. పెళ్లి పేరుతో శ్రేష్ఠ జీవితాన్ని నాశనం చేసినందుకు తన అనుమతి లేకుండా తనపై రోజు లైంగికంగా దాడి చేసినందుకు సుకుమార్కి, తన తల్లిదండ్రులకి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. నేరస్తులకి శిక్ష పడింది. శ్రేష్ఠకి న్యాయం దక్కింది. తనను మోసం చేసిన వాళ్ళు తాము చేసిన పనికి శిక్ష అనుభవించాల్సొచ్చింది. ఆ రోజు కోర్టు నుంచి బయటకొచ్చినప్పుడు శ్రేష్ఠ ఆకాశం వైపుగా చూసింది. ఎన్నో రోజుల తర్వాత ఆమెకు గుండెల మీద ఉన్న పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది. ఆ తరువాత శ్రేష్ఠ తన జీవితాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఆమె తన కళని మళ్ళీ పట్టుకుంది. ఎన్నో రోజులుగా మూలన పెట్టిన రంగుల పెట్టెను బయటకు తీసింది. మొదటి రోజు బ్రష్ పెట్టుకున్నప్పుడు ఆమె చేతులు వణికాయి. ఎందుకంటే 6 నెలల్లో తనలో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ క్రమంగా రంగులు ఆమె బాధని బయటకు తీసుకురావడం మొదలుపెట్టాయి. ఆమె వేసిన మొదటి చిత్రం ఒక ఒంటరి అమ్మాయి గురించి. చుట్టూ చీకటి, కానీ దూరంగా ఒక చిన్న వెలుగు. ఆ చిత్రం చూసిన విశ్వనాథం గారు మౌనంగా నిలబడ్డారు. నువ్వు నీ బాధను కూడా కళగా మార్చగలిగావమ్మా అన్నారు. శ్రేష్ఠ మాత్రం ఒకటే అనుకుంది, తన జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు. ఒక తప్పుడు మనిషి వల్ల తన కలలు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఆమె మళ్ళీ తన చిత్రాల ప్రపంచంలోకి వెళ్ళింది. మళ్ళీ ప్రదర్శనలకి చిత్రాలు పంపించడం మొదలుపెట్టింది. మొదట్లో బాధతో వేసిన చిత్రాలు తర్వాత ఆమె బలాన్ని చూపించే చిత్రాలుగా మారాయి. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక కొత్త భావం కనిపించింది. గాయం నుంచి పుట్టిన ధైర్యం అది. ఒకరోజు ఒక చిత్ర ప్రదర్శనలో శ్రేష్ఠ వేసిన చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి ఉంది. ఆమె చుట్టూ చీకటి, కానీ ఆమె చేతిలో ఒక దీపం ఉంది. ఆ చిత్రానికి నాలోని వెలుగు అని పేరు పెట్టింది. ఆ చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి అడిగాడు, ఈ చిత్రంలో అంత బాధ తరువాత అంత ధైర్యం ఎలా వచ్చింది? శ్రేష్ఠ చిన్నగా నవ్వింది. జీవితం నేర్పిన పాఠం బాబు అంటూ చెప్పింది. కొన్ని నెలల తరువాత శ్రేష్ఠ మళ్ళీ పూర్తిగా తన కళలోకి వచ్చేసింది. ఆమె చిత్రాలకి మళ్ళీ గుర్తింపు వచ్చింది. ఈసారి ఆమె చిత్రాల్లో కేవలం అందం మాత్రమే కాదు, ఒక మహిళ ఎదుర్కొన్న పోరాటం, ధైర్యం, తిరిగి నిలబడిన శక్తి కనిపించేది. ఆమె ఒక చిత్ర ప్రదర్శనని కూడా ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనకి తల్లిదండ్రులు కూడా వచ్చారు. సత్యవతి గారు గోడపై ఉన్న చిత్రాలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కూతురు ఇంత బాధని కూడా ఇంత అందంగా మార్చగలిగింది అని అన్నారు. విశ్వనాథం గారు నవ్వుతూ, ఆమెను మనం చిన్నప్పటి నుంచి పువ్వులా పెంచాం, కానీ జీవితంలో వచ్చిన తుఫానులు కూడా ఎదుర్కోగల చెట్టులా మారింది ఇప్పుడు తను అన్నారు. ఆ రోజు శ్రేష్ఠ తన చివరి చిత్రాన్ని అందరి ముందు ఉంచింది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి ఉంది. ఆమె వెనుక చీకటుంది, కానీ ఆమె ముందు ఉదయించే సూర్యుడున్నాడు. ఆ చిత్రానికి ఆమె ఒక పేరు పెట్టింది,
మళ్ళీ మొదలైన జీవితం అని. ఎందుకంటే ఆమెకు తెలుసు కొన్ని ముగింపులు నిజానికి కొత్త ప్రారంభాలు అని. శ్రేష్ఠ జీవితంలో మళ్ళీ ప్రశాంతత రావడం మొదలయ్యింది. కానీ ఆ ప్రశాంతత ఒక్క రోజులో రాలేదు. ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో రాత్రుల ఆలోచనలు, ఎన్నో బాధలు తర్వాత ఆమె మళ్ళీ తనని తాను వెతుక్కుంది. ఒకప్పుడు తన జీవితం అంటే పెళ్ళి, భర్త, అత్తింటి బంధాలే అనుకున్న శ్రేష్టకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. మనిషి జీవితంలో బంధాలు ముఖ్యమే, కానీ తన ఆత్మగౌరవం, తన కలలు, తన వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యమైనవి. శ్రేష్ఠ మళ్ళీ తన కళాశాల రోజుల్ని గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు రంగుల పెట్టి పట్టుకుని కూర్చున్న తనని, తాను వేసిన మొదటి చిత్రాన్ని చూసి తండ్రి ఆనందపడిన రోజును, నా కూతురు గొప్ప కళాకారిణి అవుతుంది అని చెప్పిన మాటలని తను గుర్తు చేసుకుంది. ఆ మాటలే ఇప్పుడు ఆమెకు బలం అయ్యాయి. ఆమె మళ్ళీ పూర్తిగా చిత్రకళలో మునిగిపోయింది. ప్రతి చిత్రం వెనుక ఒక కథ ఉండేది. ప్రతి రంగు వెనుక ఒక భావన ఉండేది. ఆమె గీసిన చిత్రాలలో ఇప్పుడు బాధలో ఉన్న మహిళల జీవితాలు కనిపించేవి. అన్యాయం ఎదురైనప్పుడు మౌనంగా ఉండకూడదు, ధైర్యంగా నిలబడే మహిళల కథలు కనిపించేవి. కొంతకాలానికి శ్రేష్ఠ ఒక కొత్త చిత్ర ప్రదర్శనని మళ్ళీ ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనకి ఎంతోమంది వచ్చారు. కళాభిమానులు, కళాకారులు, విద్యార్థులు అందరూ ఆమె చిత్రాల్ని ఆసక్తిగా చూశారు. ఒక మూలలో ఉన్న ఒక చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడుంది. ఆమె చుట్టూ చీకటి, కానీ ఆమె చేతిలో ఒక చిన్న దీపం ఉంది. ఆ దీపం వెలుగు ఆమె ముఖంపై పడుతుంది. ఆ చిత్రాన్ని చూసిన ఒక వృద్ధ కళాకారుడు అడిగాడు, ఈ చిత్రానికి ఇంత లోతైన భావం ఎలా వచ్చిందమ్మా అని. శ్రేష్ఠ కొంచెం సేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత చిరునవ్వుతో, కొన్ని రంగులు ఊహల నుంచి రావు సార్, జీవితంలో అనుభవించిన వాటి నుంచే వస్తాయి అంటూ చెప్పింది. ఆ మాట విన్న ఆయన కళ్ళల్లో గౌరవం కనిపించింది. ఇంతలో శ్రేష్ఠ జీవితంలో మరో మార్పు వచ్చింది. ఆమె తనలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలకి సహాయం చెయ్యాలి అని నిర్ణయించుకుంది. తనకు జరిగిన బాధని కేవలం తనలో దాచుకోకుండా ఇంకా ఎవరైనా తమ బాధలో ఉండి ఒంటరిగా ఉండకూడదు అని అనుకుంది. ఆమె తన చిత్రాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమైన వారికి ఉపయోగించడం మొదలుపెట్టింది. ఎవరైనా అమ్మాయి భయంతో మౌనంగా ఉంటే ఆమెకు ధైర్యం చెప్పింది. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మనసులోనే ఉంటుంది అని చెప్పేది. ఒకరోజు సత్యవతి గారు కూతురు గదిలోకి వెళ్ళారు. గోడలన్నీ శ్రేష్ఠ వేసిన పెయింటింగ్స్తోనే నిండిపోయాయి. ఒక మూలలో పాత రోజుల్లో ఫోటోలు ఉన్నాయి. చిన్నప్పుడు తండ్రి భుజాలపై కూర్చున్న ఫోటో, మొదటి బహుమతి అందుకున్న ఫోటో, పెళ్ళి తర్వాత రోజు తల్లిదండ్రులతో దిగిన ఫోటో. అన్నీ చూసిన సత్యవతి గారి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అమ్మా అని పిలిచారు. శ్రేష్ఠ దగ్గరకొచ్చింది. తల్లి ఆమె చేతులను పట్టుకొని, నీ జీవితంలో జరిగింది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు ఎంతగానో బాధపడుతుందమ్మా అన్నారు. శ్రేష్ఠ వెంటనే తల్లి భుజం మీద చెయ్యి పెట్టింది. అమ్మా శ్రేష్ఠ వెంటనే తల్లి భుజం మీద తల పెట్టింది. అమ్మా, ఆ బాధ వల్ల నన్ను నేను తెలుసుకున్నాను అంది. విశ్వనాథం గారు దూరంగా నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నారు. ఆయనకిప్పుడు తన కూతురు తన జీవితాన్ని తానే నిర్మించుకున్నందుకు ఆయనకు గర్వంగా అనిపించింది. కొన్ని సంవత్సరాల తరువాత శ్రేష్ఠ పేరు ఒక మంచి కళాకారిణిగా మాత్రమే కాదు, ఒక ధైర్యమైన మహిళగా కూడా అందరికీ తెలిసింది. ఆమె చిత్రాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. కానీ ఆమెకు అత్యంత విలువైన విషయం మాత్రం ఒక్కటే, తన తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వాళ్ళిచ్చిన ప్రేమే తన అసలైన బలం అని ఆమెకి తెలుసు. ఒక సాయంత్రం శ్రేష్ఠ తన ఇంటి మేడపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంది. చేతిలో బ్రష్ ఉంది, ముందు ఖాళీ కాన్వాస్ ఉంది. ఒకప్పుడు ఆ కాన్వాస్పై ఆమె కళలను గీసేది, మధ్యలో తన కన్నీళ్లను గీసింది. ఇప్పుడు మాత్రం తన విజయాన్ని గీయబోతోంది.
ఆమె మొదటి రంగును వేసింది. అది చీకటి కాదు, అది వెలుగు. ఎందుకంటే ఆమె జీవితం కూడా అలాగే మారింది. చీకటి తర్వాత వెలుగొచ్చింది. బాధ తర్వాత ధైర్యం వచ్చింది. కన్నీళ్ల తర్వాత చిరునవ్వొచ్చింది. ఒకప్పుడు పరిస్థితుల చేతిలో బాధపడిన అమ్మాయి తర్వాత తన జీవితాన్ని తానే రంగులతో మార్చుకున్న మహిళగా మారింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ పూర్తిగా విన్నాక అలా జరగనే జరగదు అని అస్సలు అనుకోకండి. ఇది రియల్గా జరిగిన ఒక సంఘటనకి ఇన్స్పైర్ అయ్యి రాసిన స్టోరీ అండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో అమ్మాయిది పేద కుటుంబం, అబ్బాయి వాళ్ళది అమ్మాయి వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉండే కుటుంబం అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ని ఆధారం చేసుకుని నాకు నచ్చినట్టుగా కథ రాశాను. నచ్చితే ఒక లైక్ చేయండి.